కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిధుల విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇచ్చారు. 3 బ్యారేజీలకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ సూచనల మేరకు వీలైనంతగా వేగంగా పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని 3 బ్యారేజ్లకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ సూచనల మేరకు పనులను పూర్తి చేయాలన్నారు. వీలైనంత త్వరగా ఈ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మరమ్మతుల కోసం ఏజెన్సీలన్నింటినీ అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ CWPRS ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలన్నారు. నీటిపారుదల శాఖ, CWPRS, బ్యారేజ్ల నిర్మాణ సంస్థలు డిజైన్ కన్సల్టేషన్స్తో బృందం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ CWC సభ్యులు ఉండేలా చూడాలన్నారు. మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లరే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజ్ను అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఇంజనీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మేడిగడ్డ దగ్గర 500 బోర్బావులు తవ్వేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలన్నారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబర్ వరకు చేయాల్సిన పనులపై పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలన్నారు. పనుల్లో జాప్యానికి వీలు లేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధుల విషయంలో ఇబ్బంది కలగనివ్వమని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు ప్రారంభమయ్యాక తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని సీఎం తెలిపారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణరావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.